అమ్మ చెప్పండి మీ పేరమ్మా? మా పేరు రాసకొండ చంద్రకళ. మీకు రైతు బంధు వస్తుందా? రైతు బంధు లేదు, ఏం లేదు. హ్మ్. ఇప్పుడు చేకూరు చచ్చి నుంచి హ్మ్. ఏ దానికి లేదు. హ్మ్. ఉన్న ఇంకా అప్పులు తెచ్చుకొని పెట్టుకొని మీరు వేసుకొని చచ్చుడే అవుతుంది కానీ హ్మ్. మేమేం బతికేటట్టు ఏమేం మరి లేదు. అన్ని ఇస్తున్నా అని చెప్తుండు. పెన్షన్ ఎవరికి పెంచుతా అని ఇస్తుండు, చెప్తుండు కదా! ఎవరికి ఇస్తుండు? ఇప్పుడు మూడు పంటలు పండించినాము, ఒక్కసారి అన్నీ వేయాలి హ్మ్. రైతు బంధు. హ్మ్. రూఢమాపి చేస్తున్నాడు. హ్మ్. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు, మరి వీడు చేయనుండే. హ్మ్. ఆడు చేసినోడే వీడు చేసే. హ్మ్. ఒక్కొక్కరికి రెండేసి అట్లా మొత్తానికి జనాలకు వాడు చేస్తాను బంద్ చేపించే హ్మ్. నేను చేస్తాని. హ్మ్. మరి చేపించినాడు, అందరికి కట్ చేయనుండే. హ్మ్. కొంతమంది రుణమాపాయ మా మొత్తానికి ఆగకపోయా. హ్మ్. వాడిని చేయకపోతే నువ్వు చేయకపోతే అంటే ఇప్పుడు తొందరనే రాగానే 2 నెలల్లో ఏసేస్తాం. మళ్ళా పోయి 2,00,000 తెచ్చుకోరని చెప్పిండు కదా! చెప్పిండు. మరి అవైనాయా? మాపైనాయా? మాపు కాలే, హ్మ్. అవి మా ఏడ మాపోయినాయి. మాకు అప్పుడు కాలే, ఇప్పుడు ఈడు వచ్చినాక కాలేవు. హ్మ్. మొత్తం అట్లే ఉన్నాయి మాయి. మిర్చిలకు తెచ్చుకుంటా బతుకుడా అవుతుంది. ఇంట్లో పెన్షన్లు ఏమైనా పెంచిండా? మరి 4,000 ఇస్తా అన్నాడు. పింఛన్లు ఒక 2,000 అవి ఓ నెలకు పడుతున్నాయి, ఓ నెలకు పడతలేవు. ఈ మన నెల పడలేవు. హ్మ్. మొన్న నెల పడలేవు. హ్మ్. అప్పుడన్నా ఆయన ఓ నెల రప్పించిన మళ్ళా నెల 2 మాటలు వేసిండు. హ్మ్. ఈయన మొత్తానికి గతి లేదు, ఏది లేదు. ఎవరికి ఇస్తుండు, ఎవరికి చేస్తుండు. హ్మ్. ఏంటికి ఇట్లా నేను ఓట్లప్పుడేమో అని మీ కాలు మొత్తం అనత్తారు. హ్మ్. గెలిచినాకనే గడ్డ మీద కూర్చుంటే మరి మంది ఎట్లా బతకాలి? హ్మ్. ఇక సచ్చుడే కదా, ఏమన్నా నీ సముచ్చుకొని. సచ్చిపోనీకి కాదు కదా మన ప్రభుత్వాలు ఎన్నుకునేది. ఇక మరి గంతకే వస్తుంది. హ్మ్. ఇప్పుడు వాడు ఏం మన మేలు చేస్తుండా? హ్మ్. నేను మేలు చేస్తా, అందరికి మేలు చేస్తాను అన్నాడు. హ్మ్. ఎవరికి చేస్తుండు మేలు? అంటే అంతా మేలైపోయిందని చెప్పి ఇప్పుడు ఇంకో వారం రోజులైతే పెద్ద పండగలాగా చేయబోతున్నాడు మరి. ఏం పండుగ వాని పోదా పండుగ చేసుకుంటాడు. హ్మ్. వాని మందం చేసుకోవాలని చాలది. హ్మ్. అందరు చేయాలి కదా, ఉన్నోళ్ళు లేనోళ్ళు చేయాలి కదా. ఈ రుణమాపి అయితే మాపి అందరు చేయాలి కదా. ఆ? మేము ఎక్కువ తెచ్చుకున్నాం, మాకు లేకనే మేము ఎక్కువ తెచ్చుకున్నాం. 2,00,000 అక్కడికి చేస్తాడు. మేము మితికి తెచ్చుకొని మళ్ళా కట్టినాం, అవి చేయడా? ఇప్పుడు ఒక్కొక్కరు 2 అట్లా తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళేమో గడకెక్కిరి, మేము ఆడ ఏడా పడుతుంది మితికి తెచ్చి ఇట్లా చేస్తామా? మేము అట్లా చేస్తామా? హ్మ్. ఏ రకంగా చేయమంటారు? అంటే ప్రభుత్వం వచ్చి ఇంకా సంవత్సరం అవుతుంది కదా, ఇంకా టైం ఉంది, ఆగితే మనం చేత్తడేమో అనిపిస్తుందా? ఇంకా ఇంకా చేస్తాడా చేయడా ఇంకా చూస్తాం. హ్మ్. మరి చేసే బుద్ధి ఉందా, బుద్ధి ఉందా? ఈ గోస వాళ్ళకి అత్త ఏర్పడు కదా, కొన్ని రోజులు వ్యవసాయం చేసినాడే కదా. హ్మ్. అని వ్యవసాయం చేసి ఇప్పుడు గడ మీద కూర్చుంటే నేను ఎమ్మెల్యేనైనా, నేను రాజునైనా అంటే అందరు చెప్తేనే ఎమ్మెల్యే తనం అవుతాడు. రజనీకాంత్ అవుతాడు కదా. ఒక్కడి వాళ్ళని గాలేవు కదా. కొంతమంది ఇటేయచ్చు, కొంతమంది అటేయచ్చు. ఏటేసిన అయితే గెలిచినావు. గెలిచినప్పుడు అందరికి ఒక్క షేమ్ చేయాలి. ఏది చేసింది చేసిన వాళ్ళగా ఎత్తుడు, ఎవడు అయినా చేసిన వాళ్ళగా ఎత్తుడు. ఏడబెట్టేటోడిని ఏడబెడుతురు. హ్మ్. పింఛన్లు లేవు. హ్మ్. ఈ బియ్యం కారట్లు ఇప్పుడు ఒక ఇంట్లో 3 కుటుంబాలు, 4 ఇస్తాను కుటుంబాలు కదా, అందరికి ఇస్తాను. ఎవ్వి మరి ఏడాది అవుతుంది హ్మ్. బియ్యం కారట్లు. ఇప్పుడు మాకు 4గురికే పేరున్నాయి, ఇంకా 4గురిని ఏం చేయాలి? నా కోడళ్ళను హ్మ్. మేము సంకటం కదా తాగాలి కదా. చేసుకుందామంటే రైతు బంధు అవుతుంది, అట్లనే పంట పండించుకొని బతుకుదామంటే హ్మ్. మరి వాళ్ళకి బియ్యం బియ్యం కారట్లు నడుస్తాయి. ఏడాది అవుతుంది. నేను గెలిచినాక నెలకిస్తా బియ్యం కారట్లను రోజుతో మాట్లాడినప్పుడు ఏడాది అవుతుంది. ఎన్నడస్తాయి చెప్పురు మీరే, హ్మ్. ఇక మీరే నా చెప్పురు ఏ రకంగా చేయమంటారు? ప్రభుత్వం అయితే మంచి లేదంటారు. ఏ మంచి ఉంది, ఏ మంచి లేదు. హ్మ్. ఇంకా మరీ దారుణమైంది. దోడే చుట్టుకుంది, హ్మ్. మొత్తంలో దోడే చుట్టుకుంది. ఇంకా పోయినోడన్నా ఓ అది చేసిండ్రు కానీ వీడైతే మొత్తం దోడే. అది ఎవరికి మేలు చేస్తుండో, ఎవడు గట్టెప్ప అవుతుండో, ఎవడు మింగుతుండో, నడమ ఎవడు తింటుండో. కానీ మాకైతే ఏం లేదు, ప్రజలకైతే ఏం మంచి మేము ఎవ్వరికేం మంచి లేదు. హ్మ్. ఎవ్వరకు గివ్లా అయ్యో గెలిచిండు మాకు మంచి అనిపిస్తుంది, మేము మంచిగా తింటున్నాము. అప్పుడు పచ్చగా అన్నాడు, వాడు పచ్చనే చేసిండు. వీడు మొత్తం ఎండనే పెడుతుండు, హ్మ్. వీడు మొత్తం ఎండనే పెడుతుండు. మా ఒక్కళ్ళే కాదు, కరెంట్ మంచిగా ఉంటుందా అమ్మ మరి? అయ్యో కరెంట్ పోతుంది వస్తుంది. హ్మ్. ఓ మూల వారాకలో మళ్ళీ కరెంట్ పోతుంది, మళ్ళీ పెట్టాక మూల వారబట్టే హ్మ్. యాసంగడ తల వాసుకొని అన్న గాని పీడు వారలే. హ్మ్. అప్పుడేమో నిజానము 3-4 ఎకరాలు వేసుకున్న వాళ్ళకు వారింది, ఉన్నోళ్ళకు. హ్మ్. ఇప్పుడు కరెంట్ లేకపోతే ఎడకెళ్ళి పడుతుంది? అంటే ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువే అని అంటారు, నిజమే? ఇది కరువే అవుతుంది మరి. ఈ కాంగ్రెస్ వస్తే కరువే, హ్మ్. ఇక మన బుక్కాలే, గంతేగాని ఏం లేదు. ఓకే బాబు, ఏం పేరు నీ పేరు?
నాకు పేరు సాకల రాములు. ఎట్లుంది పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండనా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? ఎట్లా అనిపిస్తుంది? అందరిది మంచిగానే ఉంది. అందరినీ మంచిగా ఉందా? అందరిది అంటే అలా మంచిగా. స్కీమ్లు అన్నప్పుడు అలా మంచిగా వచ్చినాయి అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినోడికి ఇచ్చారు. ఇచ్చినోడికే ఇచ్చిర్రు. మరి ఇట్లా ఇంది ఎట్లుంది మరి? ఇంటి ఏమన్నా ఏమన్నా చేంజ్ అందరిని అయిందా? అందరిని ఒక సమానం ఉంది. పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ మొదలు లేదు నాకు. మీకు మొదటి నుంచే పెన్షన్ లేదు. ఆ, రైతు బంధు భూమి ఏమన్నా ఉందా? రైతు బంధు పడ్డది అప్పుడు. ఇప్పుడు పడుతుందా రైతు బంధు మరి? ఇప్పుడు ఎవరో పడతలేదు నాకు. ఎవరికి పడతలే. మరి ఎట్లా మరి పడకపోతే ఎట్లా విషయం ఎట్లా చేస్తావే? అది ఎవరు బట్టి ఎత్తారు, మన మన దగ్గరికి మన దగ్గర తీసుకొని ఎత్తారు. అదేనే అట్లా నచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఎట్లా వ్యవసాయం చేయాలంటే మనం కలిసి పెట్టుకోవాలి డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఒక 100 ఎకరాలు ఉంది ఒక్కనికి. ఉమ్. వాడు ఇంటికాడ కూర్చుంటే తీసుకుంటుండు. మరి అది ఎత్తాడా ఆ రైతు బంధు రైతు బంధు. అప్పుడు అట్లా అయిపోయింది అనుకో. ఇప్పుడు పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు పరిస్థితి ఉన్న భూములు సాగు చేసిన వారికి ఎత్తా అంటుండు. ఉమ్. ఇప్పటి పరిస్థితి ఇంకేమైనా కొత్త డెవలప్మెంట్స్ ఏమైనా అయినాయా మరి? మరి ఆయన కాడికి ప్రభుత్వం వచ్చిన నుంచి ఆ? ప్రభుత్వం వచ్చిన ఏమైనా కొత్త డెవలప్మెంట్స్ అయినాయా? డెవలప్ అదే నడుస్తుంది. ఉమ్. అంటే ఇప్పుడు అందరికి రైతులకు కావచ్చు, ఆ, ఆ, మన వృద్ధులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, అందరికి మేము పెన్షన్లు పెంచేసినాం. ఇంకొక డిసెంబర్ 9 తారీఖు ఇంకో వారం రోజులు అయితే మేము పెద్ద పండగ వేసుకోబోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి ఆ, మరి అది పండుగ నిజంగానే వేసుకోవచ్చా? అందరి మంచిగా అయిపోయిన అందేసి అనుకోవచ్చా రైతులకు? ఇట్లా ఎవరికి అంది అని రైతులకు కావచ్చు, పెన్షన్లు ఇట్లా అన్ని అందినే అనుకోవచ్చా? మరి ఇప్పుడు పెద్ద పండగలాగా చేస్తారట 9 తారీఖు నాడు కాంగ్రెస్ వాళ్ళు. చేతి చెప్తుండొచ్చు. ఉమ్. ఎవరికేం రాలే. అందరికి కానీ చేసినామని చెప్పి ఆ పార్టీ ఉన్నప్పుడు బీసీ ఇగో బీసీ బంధు ఇస్తున్నాం అన్నారు. కూల వృత్తికి బీసీ బంధు ఇస్తున్నాం అని ఏం చేసారు, ఆ చేతిలో పెట్టి పోయారు. వాళ్ళు పెట్టారు, సర్పంచులు పెట్టారు. ఆడ సిద్దిపేటలో కూడా వెళ్ళింది మిస్టర్. సర్పంచులు పెట్టారు. మాకు వచ్చిన ఏమో గుద్దపాల్సిన వాళ్ళకి ఇచ్చారు, గుద్దపాల వాళ్ళకి తీసుకొని ఇంట్లో పట్టేసుకున్నారు. ఇప్పుడు ఎట్లుంది మరి? అప్పుడు ఎట్లా అట్లా అయింది అనుకో. మరి ఇప్పుడు ఏమైనా చేంజ్ అనిపించింది? ఇప్పుడు ఏం పెట్టలే, అది పెట్టలేదు, చేయలేదు. మరి ఓటేసి గెలిపించుకున్నారు. గెలిపించుకున్నారు అంటే ఓడు పాటలు ఏమే 5 ఏళ్ళు చేయని అంతే. అంటే మన జీవితాలు ఏమైనా అయిపోయినా ఏమైనా అయిపోయింది. అప్పటి నుంచి ఉన్నది కాదే, ఇప్పటి నుంచి ఉన్నది కాదే. వాడు ఏం పెట్టాడు, వీడు ఏం పెట్టాడు. అంటే పెట్టకున్న ప్రభుత్వాలు, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, కొన్ని పథకాలైనా తీసుకొస్తుంది కానీ మన మంచి కోసం. మరి అవన్నీ అమలు అవుతున్నాయా లేదా? ఎవరు అమలు అవుతున్నాయి ఏమన్నా పథకాలు? 6 పథకాలు అని చెప్పి అమలు అవుతున్నాయా? ఆడోళ్ళకి 25,000 ఇస్తా అని చెప్పిండు, వస్తున్నాయా మీకు? ఇంకేడా అమలే కాదు. ఫ్రీ బస్ వచ్చింది. ఫ్రీ బస్ వచ్చింది. మంచిగా ఫ్రీ బస్ పెట్టడం వల్ల మంచిగా అనిపించిందా మీకు? ఆడోళ్ళు అంతా దానికే పోతారు. ఇంకేమి ఆడోళ్ళకి మంచిది. అనిపించిందా అంటున్నా. ఆడోళ్ళకి మంచిది, ఆడోళ్ళకి మంచిది. మొగోళ్ళు మీ ఇంటోళ్ళు కూడా నీకు అండి పెట్టేటోళ్ళు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. మరి అది ఎట్లా ఏడికి వెళ్ళిపోతారు, పోతారు. అసొంటి వాళ్ళు పోతారు, అందరు పోరు కదా. అసొంటి వాళ్ళు అట్టున్నా పోయి, పోకుండా లేకున్నా పోయి. అంటే నీకు ఏ ప్రభుత్వం ఉన్నా నాకు వచ్చేది ఏం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఏం లేదు. అంటే వాళ్ళే కొట్టిపోసుకుంటారు కానీ నీకేం రాదంట. ఏం లేదు. ఒక్కొక్కరకు ఒక్కటే కారణం మీద 2 మాస్కులు రక్షణ తీసుకుంటారు ఒక్కొక్కరు. అవి కాలేదు. అయిన వాళ్ళకి కోట్లు అయినాయి, అందరి అయినాయి. కావాలి ఎందుకంటారు, అందరి అయినాయి. నేను కూరలో చెప్తున్నా. ఇక